హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. అయితే ఈరోజు వచ్చేసి పాలకూర పకోడీ చేస్తున్నా. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నా. ఎట్లా వస్తుందో మంచిగా అవుతుందా లేదా అనేది చేసిన తర్వాత తిన్న తర్వాతనే తెలియాలి. చూద్దాం అనేసి ఈరోజు పాలకూర, శనగపిండి, ఇంకా కొంచెం బియ్యం పిండి, వేడిగా ఉన్న ఆయిల్ కొద్దిగా వేసి అన్నీ కలిపి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసిన తర్వాత 15 నిమిషాలు పక్క నుంచి బాండీలో వేడిగా కావడానికి ఆయిల్ పోసి అది బాగా వేడయ్యేంత వరకు వెయిట్ చేసి ఈ పక్క నుంచిన పిండిని చేతితో కాకుండా స్పూన్తో వేస్తున్నా. అయితే అది ఎట్లా వస్తుందా అనేది చూసిన తర్వాత తిన్న తర్వాత టేస్ట్ చెప్తా. నాతో పాటు మీరు చేసేయండి. ఇప్పుడైతే వేస్తున్నా. ఎట్లా వస్తుందా అని నాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది. కాకపోతే చేసి తిన్న తర్వాత అయితే బాగానే వచ్చింది. నేను చేసి తిని టేస్ట్ చేసిన తర్వాతనే వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నా. వంటలే రాగని నేను ఇవన్నీ వెరైటీస్ చేస్తున్నానా అనిపిస్తుంది నాకు. బట్ ఒక్కొక్కటి చేస్తే కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తూ ఉంది. నాతో పాటు మీరు కూడా చేసేయండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇట్లాంటివి ఇక రోజుకొక వెరైటీస్, రోజుకొక స్పెషల్ చేస్తుంటే పిల్లలు కూడా ఇల్లు వదిలి బయటికి వెళ్ళామని వెళ్ళరు. ఏదో ఒక స్పెషల్ ఉంటుంది తినొచ్చు అన్నట్టు. అయితే ఇక నేనైతే రోజుకొకటి ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయినా. చేయాలి 1 కిలో వరకు అట్లా చేసి ఒక మంచి బాక్స్లో ఉంచి పిల్లలకు స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు స్కూల్ టైంలో అయినా సరే. అందుకని అదేదో ఇప్పటి నుంచో ప్రాక్టీస్ చేద్దాంలే అనేసి రోజు ఒక్కొక్కటి చేసుకుంటా పోయినా కూడా అయితే ఈ మానసనే అందుకోసమని చేస్తున్నా. థ్యాంక్ యూ.